కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కేబినెట్ ఎక్స్పాన్షన్ అనేది డిలే అయిందనేది మీ వాదన, అంతే కదా? రైట్, ఓకే. డెఫినెట్లీ మేడం. దత్తాత్రేయ గారు, తప్పనిసరి. రైట్. డాక్టర్ దత్తాత్రేయ గారితో మాట్లాడు. దత్తాత్రేయ గారు, నమస్తే అండి. కేసీఆర్ది నియంతృత్వ పోకడా, అందుకోసమనే ఆయన ఎవరు మంత్రి అంటే మంత్రి, ఎవరు కంత్రి అంటే కంత్రి అనేది అదొక ఆయనే డిసైడ్ చేస్తారు. కానీ మా పార్టీ అలా కాదు, అందుకోసమనే కొన్ని వీటికి లోబడి మేము పనిచేయాల్సి ఉంటుంది, అందుకోసమే డిలే అయింది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి. ఇప్పుడు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇప్పుడు కేసీఆర్ గారిది నియంతృత్వ పోకడ కాదు, నిర్మాణాత్మకమైనటువంటి పోకడ. తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం పాటుగా ఏ శాఖకు మంత్రి లేకుండా ఉన్న మొదటి సంవత్సరం ఇది. రేవంత్ రెడ్డి గారి పాలనలో అన్ని శాఖలు తన గుప్పిట్లో పెట్టుకొని, ముఖ్యంగా హోంశాఖను, విద్యాశాఖను పెట్టుకొని విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతున్నా కూడా చూస్తూ కూర్చున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోయాడు. మేము ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 259 అఘాయిత్యాలు జరిగితే అందులో చాలా మంది అసలు భాషలు. ఒక్క హోంమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహించలేదు. గురుకులాలలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ వల్ల తన సొంత జిల్లాలోనే ఫుడ్ పాయిజన్ అయితే చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే దాదాపుగా 58 పైచిలకు మంది విద్యార్థులు అసూలు భాషిండ్రు. నెలకు 4 మంది విద్యార్థుల్లాగా చనిపోయినరు. మరి వీటన్నిటికీ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు కదా. నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ఒక భయం పట్టుకుంది. అసలు కాంగ్రెస్ నాయకులు, అరువు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు, ఈయన అరువు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుడు కాబట్టి అసలు కాంగ్రెస్ నాయకుల మధ్య పోటీ ఉంది. మంత్రివర్గ విస్తరణ చేస్తే పూర్వ కాంగ్రెస్ నాయకులు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకుల నుంచి నా పదవి గండం ఉంది అనేటువంటి భయం వల్ల మంత్రివర్గ విస్తరణ చేయకుండా అన్ని శాఖలను ఆయన దగ్గర పెట్టుకొని ఏదో మేకపోతు గంభీరాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేడం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది. కేవలం 3 రాష్ట్రాలు, అంటే 3 రాష్ట్రాల్లో అధికారాన్ని ఏదో కన్ను లొట్టబోయి కాపాడుకున్నట్టుగా కాపాడుకుంది. జార్ఖండ్ లో భాగస్వామ్యంతోనే ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఒక 3 నుంచి 4 రాష్ట్రాలు ఉంది. మహారాష్ట్రలో ఏం జరిగిందో చూసినాం. హర్యానాలో గెలవాల్సిన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎంత భయంకరమైందో, రాహుల్ గాంధీ నాయకత్వం కూడా అంతే ఫీలూర్ అని చెప్పేసి క్లియర్ గా దేశ ప్రజలందరూ నిర్ణయించారు. ఇక బీజేపీ పార్టీ తన దూకుని ప్రదర్శిస్తూ 19 రాష్ట్రాల్లో తన అధికారాన్ని కాపాడుకుంది. కాబట్టి అటు బీజేపీని తట్టుకోలేకపోతుంది, ఇటు బీఆర్ఎస్ ని కూడా తట్టుకోలేకపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. మేము తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నాం కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారికి నిజంగానే ఏదైనా గౌరవము, మర్యాద ఉంటే 100 రోజుల్లో బీసీలకు లెక్క చేసి వాళ్ళ మొత్తం కూడా వాళ్ళ జనాభా తేల్చేసిన తర్వాత ఎంబీసీలకు తన మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్పిండు, ఎంబీసీ కులాలకు ఇప్పటి వరకు మంత్రి కాలేదు కాబట్టి ఎంబీసీ కులాల నుంచి నేను మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని తమ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ లో స్పష్టంగా చెప్పిండ్రు. అది ఎక్కడ పోయింది మేడం? అటుకెక్కింది. ఇక మిగతా శాఖలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఖచ్చితంగా విస్తరణ జరగకపోతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సజావుగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసుకోలేని పరిస్థితి ఉంది. ఆయన మెడకు ఒక్కొక్కటిగా ఉచ్చుగా బిగుస్తా ఉన్నాయి. ఆదాని కేసులో 100 కోట్లు వాపస్ ఇచ్చిండు. లఘుచర్ల విషయంలో వెనుకడుగేసిండు. నిర్మల్ జిల్లాలోని దివాలాపూర్ మండలంలో జరిగినటువంటి ఇథనాల్ విషయంలో వెనుకడుగేసిండు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇంకా తనకు చెల్లుబాటు కావట్లేదు కాబట్టి మంత్రివర్గ విస్తరణ చేసేసి ఏదో చూస్తూ కూర్చోవాలని అనుకుంటున్నాడు. తప్పదు. ఇప్పుడు అది సంవత్సర కాలం పాటు 6 నుంచి 7 శాఖలను ఖాళీగా ఉంచి తన దగ్గరే పెట్టుకొని పరిపాలన చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది? సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రి లేడు. ఇవాళ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో ఎక్స్పాన్షన్ లేట్ అవ్వడానికి, డిలే చేయడానికి ప్రధానంగా రీజన్ ఏంటంటారు? మీ ఉద్దేశంలో ఏంటి? అంటే మేడం, ఇప్పుడు చాప కింద నీరులాగా వాళ్ళ వర్గపోరు విస్తరిస్తా ఉంది. ఒకటేందంటే, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే ఆయన మంత్రివర్గ విస్తరణ చేసినా చేయకపోయినా నడిచేది. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఏందనేటువంటి తేలిపోయింది. అక్కడ ప్రాంతీయ పార్టీల కంటే కూడా అత్యంత అటర్ ఫ్లాప్ పార్టీగా మిగిలిపోయింది. అక్కడ కేవలం 16 స్థానాలకు పరిమితమైంది. ప్లస్ ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా విద్యాశాఖ ఏదైతే ఉందో, విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. పురుగుల అన్నం తినడము, విషాహారం తినడము, కల్తీ ఆహారం తినడం వల్ల విద్యార్థులు, పేద కుటుంబాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల విద్యార్థులు చనిపోతుంటే రేవంత్ రెడ్డి గారు చూస్తూ కూర్చుంటున్నారు. ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. మీరు ఇప్పటి వరకు విద్యాశాఖకు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించకపోవడం ఆయన ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ ఆర్గనైజేషన్ కి నిదర్శనంగా నిలిచిపోయింది. కాబట్టే తప్పదు ఇప్పుడు ఆయనకు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ చేయాల్సిందే. చేయాల్సిన అన్ని అయిపోయినాయి కదా మేడం. అన్ని రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో చేయాల్సిన జిమ్మిక్కులన్నీ అయిపోయినాయి. ఇంకేం లేదుగా. మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా వర్గపోరు ఎక్కువైపోయింది. నాకు మంత్రి ఇస్తావా, నాకు మంత్రి ఇస్తావా అనేటువంటి పోటీ ఎక్కువైంది. ఎవరికి ఇవ్వాలా, ఏమి ఇవ్వాలనేటువంటిది ఇప్పుడు ఆయన చేతుల్లో లేదు కాబట్టి అధిష్టానం చేతుల్లో పెట్టి, అధిష్టానం కూడా పాపం ఇప్పుడు 2 రాష్ట్రాలే మిగిలే వాళ్ళకు. దేశ భారాన్ని మొత్తం మోయాల్సిన రాష్ట్రాలు సౌత్ లో ఉన్నటువంటి అటు కర్ణాటక, ఇటు తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలే కాంగ్రెస్ పార్టీని పోషించాలి. ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కూడా పోషించాలి. అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈ కర్మ మాకు పట్టేది కాదు కదా.
ఈ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. తెలంగాణ నిధులు ఎన్నికల ఖర్చు రూపంలో మహారాష్ట్రకు, హర్యానాకు పంపించాల్సిన అవసరం ఉండేది కాదు. ఇవాళ తెలంగాణ సొమ్ము తెలంగాణ ప్రజలకు ఖర్చు అయ్యేది. అది లేకుండా పోయింది. ఎన్ని ఎన్ని తప్పుడు నిర్ణయాల వల్ల వెనక్కి తీసుకుంటున్నాడు మేడం. ఒక్కటంటే ఒక్కటి కూడా ముందుకెళ్ళట్లేదు కదా. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం తను మళ్ళీ బేరీజు వేసుకొని బీసీల కోసం కులగణన విషయంలో కమిషన్ వెయ్యి బాబు, ఎడ్యుకేషన్ కమిషన్ వెయ్యి అంటే నేను వెయ్య ససమీరా అని చెప్పేసి బీసీ కమిషన్ ద్వారా చేసిండు. బీసీ Right. కమిషన్ కు చట్టబద్ధత ఉండదు. 119 జీవో చెల్లుబాటు కాదు. కోర్టు కేసులకు పోతుంది అది. లోపభూయిష్టమైనటువంటి జీవో తీసుకొచ్చి నువ్వు ఎట్లా చేస్తావన్న తర్వాత చివాట్లు పెట్టించుకొని మేము హైకోర్టు అప్రోచ్ అయితే సీనియర్ నాయకులైనటువంటి ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు హైకోర్టుకు పోతే అప్పుడు మళ్ళీ డెడికేషన్ కమిషన్ చేసి ఏదో లెక్కలు తీరుస్తా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద చిత్తశుద్ధి లేదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు కదా, మాకు అధికారం వచ్చేంత వరకే, అధికారం వచ్చిన తర్వాత మేము ఎందుకు చూపిస్తామన్నాడు. తన సొంత కోటని నిర్మించుకుంటా ఉన్నాడు. Right. ఇవాళ రేపు జరగబోయే మంత్రివర్గంలో కూడా నాకు తెలిసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు గానీ, ఎంబీసీ వర్గాలకు గానీ ఖచ్చితంగా చేదు అనుభవమే ఎదురైతది. తన సొంత సామాజిక వర్గం 37 కార్పొరేషన్లు ప్రకటిస్తే 20 కార్పొరేషన్లు దాదాపుగా తన సొంత సామాజిక వర్గానికి ప్రకటించుకున్నాడు రైట్ కదా. రైట్ దత్తాత్రేయ. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరినీ వాడుకొని పీఠం మీద కూర్చున్న తర్వాత తన చుట్టూ కోటరి ఎవరి కోసం అండి తెలంగాణ రాష్ట్రం వచ్చింది? రేవంత్ రెడ్డి కోసమా, లేకపోతే ఆయన సొంత సామాజిక వర్గం కోసమా? మిగతా వర్గాలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆ పార్టీలో ఉన్న నాయకులు పనిచేయట్లేదా? ఎంబీసీలు, బీసీలు, మహిళలు చాలా మంది కూడా పనిచేస్తున్నారు కదా. రైట్ ఎస్టీలలో ఓకే ఉన్నటువంటి దత్తాత్రేయ గారు చాలా మళ్ళీ వర్గాలు మళ్ళీ ఉన్నాయి. మాట్లాడదాం ఒకసారి